ఉన్నారు? బాగున్నారానే? బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే మీ అందరి ముందు గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్ కాకుండా జస్ట్ పచ్చిగా చేసేది, అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేసుకునేది, అంటే గ్రీనిష్గా ఉండే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని ఆకుపచ్చగా ఉండే గ్రీనిష్గా ఉండే గోంగూర పచ్చడి. సో ఇటువైపు చేసుకుంటారు. సో తెలంగాణ వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారు. సో ఇది చేసేసినాను. సో నేను నువ్వులు, ఆవాలు, జీలకర్ర వేయలేదు, ఆవాలు, మెంతులు, నువ్వులు వేసేసాను. సో ఎక్కువ నూనె పడుతుంది, ఎందుకంటే మనం చేసుకునేది గోంగూర పచ్చడి కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది. ఇప్పుడు నేను హైలో పెట్టేసుకున్నాను. నేను జీలకర్ర వేయలేదు, ఆవాలు, మెంతులు, నువ్వులు వేశాను, అలాగే ఎండుమిరపకాయలు వేసినాను. ఇంకా ఎండు కారం లాంటిది వేయను. జస్ట్ ఎండుమిరపకాయలు కూడా ఒక 5 to 6 ఉన్నాయి, లేదా 7 ఉన్నాయో, మొత్తానికి ఏదో ఉన్నాయి. ఇవి వేసేసాను. ఎనిమిది ఉన్నట్టున్నాయి. సో ఇవి కూడా బాగా వేగిపోవాలి. ఈ వేగిపోయేటప్పుడే మనం ఆవాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిరపకాయలు బాగా వేగితేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అవి బాగా వేగాలి. ఇంకా ఎలాంటివి కరివేపాకు కానీ పోపు కానీ ఏం పెట్టుకోవద్దు. జస్ట్ ఇలా పచ్చిగా చేసుకుంటే, ఇలా పచ్చి కారంతో చేసుకుంటే, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి వెల్లుల్లిపాయలు వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, అలాగే కొంచెం ఇంగు వేసుకుందాం. కొంచెం కాదు, బాగానే ఇంగు వేసుకుందాం. చూసారు కదా ఎంత వేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయని చెప్తున్నాను కదా, నేను ఒక 30 పచ్చిమిరపకాయలు వేసాను. అంటే అవి తీసుకున్నాను, 15 16 తీసుకున్నాను. వాటిని సగానికి తుంచితే 30 అయ్యాయి. ఇవి ఇలా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగాక కానీ మనం గోంగూర వేయకూడదు. సో ఇది కూడా ఒకసారి వేగిపోవాలి. పచ్చిమిరపకాయల కలర్ కొంచెం మారాలి. సో ఇంగువ అన్నీ వేసేసాం కాబట్టి ఇవి ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. నువ్వులు కానీ, మనం వేసిన ఆవాలు, మెంతులు, అన్నీ ఎండుమిరపకాయలు అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నేను తీసేసుకుంటానండి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ నేను ఇదే బాండీలో గోంగూర వేసేస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో అదే బాండీ పెట్టేసుకున్నానండి. ఆ బాండీలోనే నేను ఇప్పుడు గోంగూర వేసేస్తాను. నేను ఎంత చేయాలనుకున్నానో అంత గోంగూర వేసేస్తున్నాను. కాడలుగా ఉన్నా పర్లేదండి, మనం ఇప్పుడు నేను గ్రైండ్ ఎలాగో చేసేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇది వేయించి పెట్టుకోవాలండి. స్పూను అడుక్కుండిపోయినట్టుంది, నేను తీసుకుంటాను. లేదు, పోపులోనే ఉండిపోయింది. ఇందాక పోపు తీసాం కదా, ఆ ప్లేట్లో ఉండిపోయింది. సో ఇది అదే బాండీలో వేసేసుకుందామండి. వేసేసుకుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. ఒక 2-3 విడతలు అయితే పడుతుంది. ఇంకేం వేసుకోక్కర్లేదండి, కొంచెం నూనె వేసుకుందామంటే. గోంగూర పచ్చడి కాబట్టి కొంచెం నూనె పడుతుంది. ఇది బాగా వేగేసరికి దగ్గరగా అయిపోతుందండి. కొంచెం గ్రీనిష్ కలర్ అయిపోవాలి, డార్క్ గ్రీన్ అయిపోవాలి. అప్పుడు మీకు చూపిస్తాను ఏం చేయాలో. ఇది మాత్రం మొత్తం డార్క్ గ్రీన్ అయిపోవాలి. ఒక 2-3 విడతలు పడుతుంది. సో అయిపోయాక చూపిస్తాను. ఇలా వేసుకున్నాం కదండి. ఈ గోంగూర అంతా మొత్తం డార్క్ గ్రీన్ అయిపోవాలన్నమాట. డార్క్ గ్రీన్ అయిపోయాక అప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఈ గోంగూర మనం ఎంత వేసుకున్నామో అంతా ఇలా కదుపుతూనే ఉండాలి. ఇది కలర్ మారిపోతుంది. కలర్ మారిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా దగ్గరగా వచ్చేసింది కదా. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. మనం పోపులో ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అయినా సరే ఇందులో కూడా వేసుకోవాలి. ఒక 2-3 వేసేసుకున్నాను, సగానికి తుంచేసి. అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, మీరు ఎప్పుడైనా వేరే ఆంధ్ర స్టైల్ పచ్చడి చేయాలన్నా, లేకపోతే దేంట్లో అయినా యూస్ చేసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా ఇలా ఉన్నప్పుడే మీరు తీసేసుకోవాలి. కొంచెం తీసేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఉండిపోతుంది మనకి. ఏదైనా మనం గోంగూర పప్పు చేసుకోవాలన్నా, గోంగూర రైస్ చేసుకోవాలన్నా, దీన్ని మనం జస్ట్ మిక్సీ చేసేసుకోవడమే. లేదా మళ్ళీ పచ్చడి చేసుకోవాలన్నా అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఆంధ్ర స్టైల్లో పచ్చడి చేసుకోవాలంటే ఇది మళ్ళీ వాడేసుకోవచ్చు అనమాట. సో నాకు ఎంత కావాలో నేను అంత తీసుకుంటాను. అంత తీసుకుని మిగతాది నేను దాచేసుకుంటాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ టైంలో ఉన్నప్పుడే మీరు ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసినప్పుడు మీరు తీసేసుకుని దాచేసుకోండి. మిగతాది ఇప్పుడు పచ్చడికి మనం యూజ్ చేసేద్దాం. సో ఇది ఒక్కసారి మగ్గాలి. మగ్గిపోతే ఆ పచ్చిమిరపకాయల కారం, ఆ ఉల్లిపాయలు కూడా బాగా పట్టేస్తుంది. అప్పుడు మనం ఎంత కావాలో అంత తీసుకుని దాచేసుకుని మిగతాది ఇప్పుడు వాడేద్దాం. సో ఇది ఒక టిప్ అండి. ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరే గోంగూరతో చేసుకునే రైస్ ఐటమ్స్కి మీరు వాడచ్చు అనమాట. రైస్ ఐటమ్స్కి కానీ, అది పేస్ట్ చేసుకునే పచ్చడికి కానీ, లేదా
ఏదైనా మీరు మళ్ళీ వేరేగా చేసుకోవాలన్నా, కూర కావాలన్నా, మనం గోంగూర మీల్ మేకర్ వేసి చేసుకుంటాం, ఎలా అయినా చేసుకుంటూ ఉంటాం కదా. దానికి మీరు ఇంకేం లేదు, జస్ట్ మీరు ఉప్పు కూడా వేసేయచ్చు. ఇప్పుడు జస్ట్ ఉప్పు వేసేసి మీరు ఇలా కలిపేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఉప్పు వేసేసాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. కావాలంటే పసుపు వేసుకోండి, అవసరం కూడా లేదు. సో ఉప్పు వేసేసాం కాబట్టి తగినంత ఉప్పు వేసేసాం. ఇది జస్ట్ ఇది ఒక్కసారి మగ్గిపోయింది. దీన్ని మనం దాచేసుకుని మనకి ఎంత కావాలో అంత తీసేసుకుని మిగతా దాచేసుకుంటే మనం నెక్స్ట్ రెసిపీస్కి మనం వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్ అండి, చాలా చాలా బాగుంటుంది, చాలా ఉంటుంది కదా, నిలవ కూడా ఉంటుంది మనం వేసాం కాబట్టి. ఓకేనా. సో ఇందులోనే మనం కొంచెం ఆవాలు మెంతుల పొడి కూడా వేసేద్దాం. సో దట్ ఇంకా అన్నీ మనం వేసినట్టు ఉంటుంది. సో అది ఉంటుంది కూడా మా స్టోర్ అవ్వడానికి, స్టేల్ అవ్వకుండా మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆవాల మెంతుల పొడి వేస్తామో, ఉప్పు వేసేస్తామో, సో పనికి వచ్చేస్తుంది అనమాట. సో అయిపోయిందండి. ఇది దింపేసుకుంటాను. మనకి ఎంత కావాలో అంత తీసేసుకుని మిగతాది మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను కొంచెం తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసేద్దాం. నేను చేసుకునే పచ్చడికి ఎంత కావాలో అంత ఉప్పు వేసేస్తున్నాను. అలాగే ఇంకా నేను బంద్ చేసేస్తున్నాను. అయిపోయింది, పచ్చడి మొత్తం అంతా అయిపోయింది. నేను వెల్లుల్లిపాయలు వేసినాను. కొన్ని వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను, కొన్ని వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసాను. సో ఇప్పుడు బంద్ చేసేస్తానండి. ఇది చల్లారాక మిక్సీ చేసుకుందాం. చూసారు కదండి, పోపు అంతా వేసేసుకున్నాను, మిక్సీలో వేసేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు వేసాను. ఇందాక గోంగూరలో కూడా ఉల్లిపాయలు వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను కదా ఉడికేటప్పుడు. ఇప్పుడు ఇందులో కూడా వెల్లుల్లిపాయలు వేసేసాను. సో వెల్లుల్లిపాయలు అందులో వేసినా సరే ఇందులో వేయాలి. పోపులో వేస్తేనే ఈ వెల్లుల్లిపాయలకు ఉన్న టేస్ట్ అంతా మనకి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. సో ఈ పోపు నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటాను. ఇది గ్రైండ్ అయ్యాక అప్పుడు మనం చల్లారి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. చూసారు కదండి, ఇలా అయిపోయింది. మనం వేసిన పోపు ఇలా గ్రైండ్ అయిపోయింది. ఈ టైంలోనే మనం గోంగూర పేస్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో మనం ఉడకబెట్టుకున్నాం కదా. సో కొంచెం ఆవాల మెంతుల పొడి కూడా వేసేసాం, ఉప్పు కూడా వేసేసాం. నేను ఇందాకనే చెప్పాను కదా, ఇలా ఈ టైంలో మీరు గ్రైండ్ చేసి పెట్టేసుకుని ఫ్రీజర్లో దాచేసుకుంటే మీకు వేరే వేరే రెసిపీస్కి మీరు జస్ట్ గ్రైండ్ చేసేసుకుని వాడేసుకోవడమే. ఇప్పుడు మాత్రం నేను పచ్చడికి వాడేస్తున్నాను కదా. సో ఇలా ఎంతంటే అంత వేసేసుకుంటానండి. వేసేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇలా ఉల్లిపాయ ముక్కలతో జస్ట్ తిప్పామో లేదా, ఎందుకంటే పోపు ఆల్రెడీ మనకి నలిగిపోయింది. ఓన్లీ జస్ట్ ఇది తిప్పామో లేదా అన్నట్టు తిప్పాలి. తిప్పేశాక మీకు మొత్తం పేస్ట్ అయ్యాక చూపిస్తాను. పేస్ట్ కాదు అంటే గోంగూర పచ్చడి అయ్యాక చూపిస్తాను. చూసారు కదండి, పచ్చడి ఇలా తయారైంది. ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే తినబుద్ధి వేసేస్తుంది కదా. సూపర్ సూపర్ సూపర్. లాస్ట్లో మాత్రం ఉల్లిపాయలతో ఇలాగా గార్నిష్ చేసేసుకోండి. అంటే మనకి నోట్లోకి తింటున్నప్పుడు నోట్లోకి రావాలన్నమాట. సో ఇలా చేసేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో తప్పకుండా చేసుకోండి. గోంగూర పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని పచ్చడి సూపర్. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి సూపర్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ వేసుకోండి. ఎక్కువ ఇంగు వేసుకోండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా అసలు నంచుకోవడానికి కూడా ఏం అక్కర్లేదు. పుల్లగా ఉంటుందేమో, సూపర్ ఉంటుందండి. నేను చెప్పిన పోపు వేసుకోండి. ఆ పోపులో నేనేం వేసానో చూసుకుని మీరు చక్కగా చేసుకోండి. లాంగ్ వీడియో కదా అని వదిలేయద్దు. లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి. మరి తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. సూపర్. ఇంకా మీరు వదిలిపెట్టారు, మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.